ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి 5 సెకండ్స్ లేట్ అయితే ఎలో చేయని సిస్టమ్ క్వశ్చన్ పేపర్ లీక్స్ మళ్ళీ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్కి ఏ సమాధానం చెప్తుంది? ఒకసారి పేపర్ లీక్ జరుగుతున్నాయి అని అలిగేషన్స్ వచ్చినప్పుడు అవి కేవలం ఈ అలిగేషన్స్ లాగా తీసుకోకుండా ఒక బోర్డ్నో లేదా గవర్నెన్స్ బాడీనో ఫామ్ చేసి లీకేజెస్ జరగకుండా చూడాలి. కానీ పదే ఇష్యూ రావడం వల్ల ఇది 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్లా కనిపిస్తుంది. అసలు ఈ నీట్ అనేది ఒక నార్మల్ ఎగ్జామ్ కాదు. ఇంటర్ లేదా +2 చదివిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు తమ లైఫ్ని పాజ్ చేసి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి లక్షల రూపాయలని లోన్స్గా తీసుకుని స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ని పణంగా పెడతారు. ఇలాంటి ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీక్స్ అని బయటకు రావడం వల్ల ఒక స్టూడెంట్ మెంటల్ స్టెబిలిటీని, ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్స్ని, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ని దెబ్బతీయడం. ఆకాంక్ష చతుర్వేది ఈ గర్ల్ నీట్ ఆస్పిరెంట్. ఈ ఎగ్జామ్ స్ట్రెస్, పేపర్ లీకేజ్ అన్సర్టెనిటీ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఆమె నీట్ కోసం సిద్ధమవడానికి ఆమె తల్లిదండ్రులు లోన్ కూడా తీసుకున్నారట. మేబీ తన పేరెంట్స్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి ఇంకా అనుకుందేమో, తన ప్రాణాలు కోల్పోయింది. ఎవ్రీ 1 ఇయర్కి ఒక్కసారి మాత్రమే వచ్చే ఇలాంటి ఎగ్జామ్స్లో మాఫియా మన వ్యవస్థలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుస్తుంది. ఇలాంటి మాఫియా నెట్వర్క్లను నిర్మూలించడంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడతారు. కుటుంబాలు అప్పులు చేస్తాయి. తల్లిదండ్రులు తమ ఆశలన్నీ పిల్లలపై పెట్టుకుంటారు. కానీ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, ఎగ్జామ్స్, పరిపాలన నిర్లక్ష్యం వల్ల ఆ కష్టము ఒక్క క్షణంలో మట్టి కొట్టుకుపోతుంది. మన విద్యా వ్యవస్థలో జరిగిన ఈ వరుస వైఫల్యాలు కారణంగా అనేక మంది ఆస్పిరెంట్స్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. కొందరు తమ ప్రాణాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన అకౌంటబిలిటీ కనిపించడం లేదు. ఈ పరిస్థితికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితం చేసిన ఈ వరుస వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం, NTA, విద్యా మంత్రిత్వ శాఖ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ NTAని ఎందుకు తీసుకొచ్చారు? NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. స్టేట్ లెవెల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న కరప్షన్స్ని పక్కన పెట్టి పేపర్ లీక్స్ తగ్గాలి, నేషనల్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ పెరగాలి అని ఈ NTAని ఇంట్రడ్యూస్ చేశారు. అనుకున్నంతగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడము మన ముందర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2024 నీట్ కాంట్రవర్సీ, UGC నెట్ క్యాన్సిలేషన్, ఇప్పుడు నీట్ UG 2026 క్యాన్సిలేషన్. ఇవన్నీ చూస్తే వచ్చే క్వశ్చన్ ఒకటే, NTA ట్రాన్స్పరెన్సీ పెంచిందా లేక నేషనల్ లెవెల్ ఫెయిల్యూర్ని సెంట్రలైజ్ చేసిందా అని. గవర్నమెంట్ ప్రతిసారి యాక్షన్ తీసుకుంటామంటోంది. ముందర అలిగేషన్స్ వచ్చినప్పుడు అవి కేవలము అలిగేషన్స్గా తీసుకోకుండా రీచెక్ చేసుకుంటే మళ్ళీ ఈ మిస్టేక్స్ వచ్చి ఉండేవా? స్టూడెంట్స్ పర్సెప్షన్లో అడుగుతున్న ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి జరిగే ఈ ఎగ్జామ్స్కి ఇలాంటి సిస్టమ్ ఫెయిల్యూర్ వలన వాళ్ళు కోల్పోయిన ఆ 1 ఇయర్ ఎవరు తీసుకురాగలరు? ఆస్పిరెంట్స్ యొక్క మెంటల్ ట్రోమాకి, పేరెంట్స్ లోన్స్కి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? హెల్త్ సిస్టమ్ బాగోదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కొంచెం మెరుగుపడుతుందేమో అని అనుకునేసరికి ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా రోజుకి ట్రస్ట్ పోతుంది. ఇకపోతే రెండవది CBSE OSM కాంట్రవర్సీ కూడా ఇదే ప్యాటర్న్ని చూపిస్తుంది. OSM పోర్టల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే స్టూడెంట్స్ ఆన్సర్ షీట్ని స్కాన్ చేసి డిజిటల్ ఇవల్యూషన్ చేస్తారు. బేసికలీ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ట్రాన్స్పరెన్సీ కోసం. ఐడియా అనేది మంచిదే, కానీ సాఫ్ట్వేర్ హైలీ వనరబుల్గా ఉంది. కోయంట్ ఎడ్యుటెక్ కంపెనీకి CBSE వాళ్ళు ఈ టెండర్ ఇచ్చారు. దీనికి TCS కూడా బిడ్ వేసింది. కానీ కోయంట్ అనే కంపెనీయే ఈ బిడ్ని విన్ అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే కేవలము TCS కంటే తక్కువ బడ్జెట్తో వీళ్ళు కొటేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈ టెండర్ని విన్ అయ్యారు. ఈ కోయంట్ ఎడ్యుటెక్ కంపెనీ ఇది వరకు గ్లోబ్ ఎరేనాగా ఉండేది. ఇది బేసికల్ తెలంగాణ బేస్డ్ కంపెనీ అంటున్నారు. మీకు గుర్తుంటే 2018 to 2019 అప్పట్లో తెలంగాణలో BRS ప్రభుత్వం ఉంది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వలన 20 స్టూడెంట్స్ డెత్స్ అయ్యాయి. అవుట్ ఆఫ్ 9.7 lakhs 3.8 lakhs డిక్లేర్డ్ ఫెయిల్యూర్స్, మిస్సింగ్ మార్క్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఎర్రర్స్ వల్ల వచ్చాయని చాలా మందికి కూడా ఇంజస్టిస్ అనేది జరిగింది. ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇలాంటి కంపెనీకి నేషనల్ లెవెల్ కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే ఇది ఖచ్చితంగా బ్యూరోక్రాటిక్ అండ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. CBSE లాంటి ఆర్గనైజేషన్స్ అట్లీస్ట్ బ్యాక్ ఎండ్ చెక్ చేసుకోలేదా?
ఈ ఓవరాల్ ఇష్యూని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఇయర్స్ సిబిఎస్ఈ స్టూడెంట్ ఈ టెండర్ ప్రాసెస్ ఎంత వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ గురించి బయటపెట్టాడు. మరొక టీనేజరు నిసర్గ అధికారి, ఈ పర్సన్ ఒక ఎథికల్ హ్యాకర్. ఈయన ఆల్రెడీ 2025లో ఈ సిబిఎస్ఈ ఓఎస్ఎం పోర్టల్లో 45 దాకా వనరబిలిటీస్ ఉన్నాయని చెప్పారు కూడా. అయినా సరే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఈ ఇద్దరిని మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. హెచ్ఆర్డి మినిస్ట్రీ, ఎన్టీఏ, సిబిఎస్ఈ ఎవరి చేతుల్లో ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళ చేతుల్లో కోట్ల ఫ్యామిలీస్ ఫ్యూచర్ ఉంటుంది. పేపర్ లీక్ అయ్యాక క్యాన్సిల్ చేయడం అనేది సొల్యూషన్ అంటారా? లీక్ కాకుండా సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది సొల్యూషన్. నీట్ 2026 లీక్ ఎలా జరిగింది? ప్రీవియస్ రిఫార్మ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద అకౌంటబిలిటీ ఎవరిది? సిబిఎస్ఈ ఓఎస్ఎం టెండర్లో రూల్స్ ఎందుకు చేంజెస్ జరిగాయి? సైబర్ సెక్యూరిటీ వార్నింగ్స్ని ఇగ్నోర్ చేశారా? స్టూడెంట్స్ పడిన స్ట్రెస్, సూసైడ్, వాళ్ళు కోల్పోయిన ఇయర్స్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏ స్టూడెంట్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ 5 seconds డిలే, దెన్ why can't a system be held accountable for repetitive failures? మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.